రష్యా ఉక్రెయిన్ పై భారీ దాడి చేసింది. మొన్న ఉక్రెయిన్ రష్యా లోపలికి 4000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వచ్చి వాటి డాక్డ్ ఎయిర్ ప్లేన్స్, వార్ ప్లేన్స్ మీద అటాక్ చేసిన నేపథ్యానికి రివెంజ్ కి రష్యా ఒకేసారి 400 డ్రోన్స్, 40 మిసైల్స్ తో విరుచుకుపడింది ఉక్రెయిన్ మీద. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉక్రెయిన్ నగరాల మీద, కీవ్తో సహా ఎన్నో నగరాల మీద ఒకేసారి విరుచుకుపడింది. చాలా నష్టం చేసింది. ఉక్రెయిన్ డిఫెన్స్ చాలా వాటిని ఇంటర్సెప్ట్ చేశారని చెప్తున్నారు. అయినా కానీ చాలా నష్టం జరిగింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని కొన్ని ఆయిల్ స్టేషన్స్, గ్యాస్ స్టేషన్స్ మీద అటాక్ చేశారు. ఎక్కడైతే ఆర్మీ ఇవి కూడా ఉంటాయో, ఫెసిలిటీస్ ఉంటాయో అవి కూడా అటాక్ చేశారు అని చెప్తున్నారు. ఈ రివెంజ్ మోడ్ అనేది ఎంత జరుగుతూ ఉంటుంది, ఒకవైపు రష్యా, మరోవైపు యూరోప్ నేషన్స్ అంతా కలిపి ఉక్రెయిన్ ని ఒక ఆట ఆడిస్తూ ఉన్నారు. రీసెంట్ గా ట్రంప్ కన్ను జర్మన్ ఛాన్సలర్ కి జరిగిన ఒక డిస్కషన్ లో ట్రంప్ నేను ఉక్రెయిన్ కి సపోర్ట్ ఉన్నాను అన్నట్టు చెప్పారు. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ డీల్ ఒకటి సైన్ చేసుకున్నారనమాట. సో ట్రంప్ ఏం కావాలి, బిజినెస్ కావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఖనిజాలు, ఆ డీల్ ఉంది కాబట్టి చచ్చినట్టు వీళ్ళకి సపోర్ట్ అంటారు. మరి మిలిటరీ ఎయిడ్ ఏమన్నా వస్తే ఇంకెంత ఎట్లా ఉంటుందో చూడాలి.